అలాగే మా విజయలక్ష్మి టీచర్ గారిని ఒకసారి మాట్లాడమని కోరుకుంటాం. సభకు నమస్కారము. ముఖ్యంగా చెప్పాలంటే ఇంత ఉన్నతమైన భావాలు గల పవన్ కళ్యాణ్ నాకు స్టూడెంట్ నాకు చాలా గర్విస్తున్నాను. నేను చాలా గర్వంగా ఉంది నాకు మా స్టూడెంట్ ఇంత గొప్ప ఏదంటే ఆ సినిమాలు చూసిన అన్నింటిలో మంచి మంచి సందేశం కూడా మంచి సందేశం ఉంది. ముఖ్యంగా అంటే అత్తగారిని దారేది అది నేను చాలాసార్లు నేను చూస్తూనే ఉంటాను, ప్రతి చూస్తూనే ఉంటాను ఎన్నిసార్లు అయినా కూడా మంచి సందేశం ఆ సినిమా ఉంటుంది. నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను ఇలాంటి స్టూడెంట్ నేను టీచర్ అయినందుకు. రేపు రాబోయే ఎన్నికలలో మంచి ఫలితం కష్టే ఫలి అనే చూస్తుంది కదా, ఖచ్చితంగా దానికి ఫలితం ఉంటుంది. కష్టపడేవాడికి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది, దానికి అసలు తిరిగే లేదన్నమాట. అంటే నాకు అనుభవం కూడా అది. ఆ విధంగా ఎంతో కష్టపడి ఉన్నతమైన స్థితికి రావాలని కోరుకుంటూ భగవంతుని యొక్క కృప తప్పకుండా ఉంటుంది భగవంతునికి. మేము కూడా భగవంతుని ప్రార్థిస్తాను రోజు కూడా. ఇంకా మీద కాలం నాకు ధైర్యం లేదు, ఇక ఈ రోజు నుంచి కూడా నేను రోజు దేవాలయం పోతుంటాను, శివాలయానికి. మా ఇల్లు మూలపేట కదా, మూలపేట. తప్పకుండా రోజు నేను ప్రార్థిస్తాను తను గెలవాలని. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ కాదు, ఇంకా కూడా ఎదగాలని కోరుకుంటూ ఎదుగుతాడు కూడా, ఎదగాలి, ఎదుగుతాడు. ఇదే నా కోరిక. అలాగే మా కమలాకర్ సార్ గారిని కూడా ఒకసారి మాట్లాడమని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సభకి వేయించేసిన మా ఓల్డ్ స్టూడెంట్స్ మరియు మా స్టాఫ్ అయిన టీచర్స్ అందరికీ నమస్కారాలు. పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఎదగడానికి కారణం డిసిప్లైన్. మొదటి నుంచి డిసిప్లైన్ మేనర్స్ ఉంటే ఎవరైనా కూడా ఏ దాంట్లో అయినా కూడా వృద్ధిలోకి వచ్చి వారు అనుకున్నది సాధిస్తారని నా ఉద్దేశం. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా 22 సంవత్సరాలు సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో వర్క్ చేశాను. మొదటి నుంచి కూడా స్కూల్ అంతా నా హ్యాండ్ ఓవర్లోనే ఉండేది. అడ్మినిస్ట్రేషన్ లేనప్పుడు కానీ ఏదైనా ఏ క్లాసులో ఏమి జరిగినా నేనే కంట్రోల్ చేసేవాడిని. అంటే టీచర్స్కి కానీ స్టాఫ్కి కానీ నా మీద అంతా గౌరవము, కంట్రోలు. మాస్టర్ గారు ఉంటే చాలు, కమలాకర్ మాస్టర్ గారు ఉంటే అన్నీ చూసుకుంటారు. ప్రతిసారి ఎక్కడ టూర్కి పోయినా నన్ను తప్పకుండా వాళ్ళతో పాటు తీసుకుపోయేవాడు, బస్సులు అయితే ట్రైన్లు అయితే. అందువల్ల పవన్ కళ్యాణ్ గారికి నేను కోరుకునేది ఒకటి, జీవితంలో ఏదన్నా సాధించాలంటే మన యొక్క కృషి ఉండాలి. మన కృషితో పాటు భగవంతుడి కృప కూడా ఉండాలి. దానికోసం మన ప్రజలంతా ఆయన్ని ఏదైతే కోరుకుంటున్నాడో అది సాధించాలని మన అందరి కోరికగా భావించి భగవంతుని ప్రార్థించాలని నా కోరిక. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, మా స్టూడెంట్స్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.